ఎంత కనికరం కలిగిన తండ్రి, అట్టి మనస్సును మీరును కలిగి ఉండు అని చెప్పిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ బల్ల యొద్ద సమీపించబోతుండగా అక్కర అవసరత కలిగిన కొద్ది మాటలు మీరు మాకు అనుగ్రహించండి. నాయన, నిలబడిన మీ దాసుడు బలహీనుడు, కనికరించు. యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మనం గెహాజీ చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా మనస్సు నీతో కూడా రాలేదా అంటూ ఎలీషా ప్రవక్త ఏమంటా ఉన్నాడంటే, ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? అంటే ఎలీషా యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, దైవికమైనటువంటి ఆలోచన, దైవికమైనటువంటి మనస్సు కలిగి ఉండాల్సినటువంటి నీవు ఏ రీతిగా లోక సంబంధమైనటువంటి వాటి కొరకై ప్రాకులాడేటటువంటి శరీరానుసారమైన మనస్సు లేదా లోకానుసారమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉన్నావు అని చెప్పని ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా మరి గెహాజీతో మాట్లాడుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ దినము మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. చూడండి, 5వ రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరరు అన్నది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఎందుకు గెహాజీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు లేదా శరీర సంబంధమైన వాటి కొరకు నీవు ఆశ కలిగి ఉన్నావు అనేది దైవజనుడైన ఎలీషా గెహాజీని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశ నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కుష్టు నీకు నీ తర్వాతి తరాలకి వస్తుంది అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మన జీవితాల్లో మనం గమనించేది ఏంటంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడినది. అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యానికి లోబడినది అంటూ మరలా వెంటనే ఏమంటున్నాడు, అది ఏమాత్రము లోబడదు అంటా ఉన్నాడు. ఏమాత్రం కూడా లోబడదు. దేవుని వాక్యానికి, దేవుని మాటకి ఏమాత్రము కూడా లోబడనటువంటి ఆ స్వభావము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తాం, గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, 5వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో చివరిలో నేను చదువుతా ఉన్నాను. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి పైన ఉన్నటువంటి శరీరానుసారమైన మనస్సు లేదా శరీర కార్యాలు చేసేటటువంటి వారు దేవుని రాజ్యాన్ని
స్వతంత్రించుకోరు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎలా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఇదే అధ్యాయంలో మనకి వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే 23వ వచనము 24వ వచనము కలిసి ఉంది. అక్కడ చదువుతా ఉన్నాం చూడండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శరీరమును దాని ఇచ్చలు దాని దురాశలతో ఏం చేయాలంట? సిలువ వేస్తే అప్పుడు దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలము అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కనుకనే క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ మనస్సు మనం స్వతంత్రించుకోవాలంటే శరీరము, శరీర ఇచ్చలు, శరీర ఆశలు అన్నీ కూడా, అంటే అక్కడ దురాశలు అని వ్రాసాడు, ఆశలు కాదు కదండి. అక్కడే వ్రాయబడింది అంతేనా? దురాశలు. శరీరానికి ఏముంటాయి? దురాశలు. ఆశ ఉండటం మంచిదే, కానీ దురాశ అనేది అంత మంచిది కాదు అనేది మనం చూస్తాం. కాబట్టి ఆశ అనేది ఉంటేనే, లేదా అర్థమయ్యే రీతిగా మనం చెప్పాలంటే ఆశ, కోరిక, లేదా దాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవటానికి గోల్ అనొచ్చు. గోల్ అనేది ఉంటేనే మనం ముందుకి కొనసాగగలుగుతాం. అయితే దురాశ అనేటటువంటిది ఉండకూడదు అనేది ఇక్కడ మనం చూస్తాం గెహాజీ జీవితంలో. అందుకే అక్కడ వ్రాయబడింది ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా అనేది అక్కడ. అంటే ఏంటి దాని అర్థం ఏంటిదంటే గెహాజీ దైవజనునితో ఉన్నాడే కానీ దైవికమైన మనస్సు లేదా క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు అతను కలిగి ఉండకుండా శరీరానుసారమైన మనస్సు అంటే శరీరము, దాని ఇచ్చలు, కోరికలు, దానికి కలిగేటటువంటి దురాశలు అనేటటువంటి అక్కడ వ్రాయబడినాయి. వాటిని సంపాదించుకోవటానికి ఈ గెహాజీ పరిగెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ ఈ యొక్క ఎలీషా అంటా ఉన్నాడు, ఒక విధంగా చాలా వేదన, ఆ వేదనతో అంటా ఉన్నాడు. ఒక విధంగా తన ఉద్దేశం ఏంటంటే ఇంతకాలం నాతో ఉన్నావు కదా గెహాజీ, నా మనస్సు ఎరగకుండా ఉన్నావా అనేది దాని అర్థం. నా మనస్సు ఎరగనటువంటి జీవితం, నాతో ఉంటూ కూడా నా మనస్సు ఎరగనటువంటి జీవితం నీవు కలిగి ఉన్నావా అనేటటువంటిది. అంటే మనకి ఈ నూతన నిబంధనలో క్రీస్తు యేసుకు సంబంధించినటువంటి, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆరాధన వర్తమానంలో మనం చూసాం ప్రభు బల్ల, మన మధ్య ఉంచబడినటువంటి బల్లకు సాదృశ్యంగా మనం ఉంటా ఉంది. ఆ ప్రభు బల్ల ఎందుకో అన్న చెప్తా ఉన్నప్పుడు దాని మీద ఒక 4-5 మాటలు చెప్పాలని ఆశ కలిగింది. రండి చూద్దామా. ప్రభు బల్ల ఎలా క్రీస్తు యేసు మనస్సు అనేది మనం చూస్తాం. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయములో మనం అక్కడ చూస్తాము. చూడండి, మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5 మేలిమి బంగారు రేకును దానికి పొదగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలెను అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ప్రభు బల్ల అనేటటువంటిది మనం గమనిస్తే అన్న చెప్పి నేనేం కొత్తవి చెప్పను, కాకపోతే ఒక క్రమంలో చెప్పడానికి ప్రయత్నం. ప్రభు బల్ల సహవాసానికి గుర్తు అనేది మనం చూస్తాం. కాబట్టి మనం అందరము కలిసి ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. కాబట్టి సహవాసానికి గుర్తు. తర్వాత రెండవదిగా మనం చూస్తే దాని పొడవు, దాని వెడల్పు అనేది ఇంతుండాలి అనేది ఇవ్వబడింది. అంటే దాని అర్థం ఏంటిదంటే క్రమానికి సాదృశ్యం.
ఇష్టానుసారంగా చేయకూడదు. ఈ మూలట సాగదీసి లేదా అటు సాగదీసి ఇష్టానుసారంగా మనకు నచ్చిన విధంగా చేయటానికి వీల్లేదు. ఒక క్రమం ఉంది అనేది మనం చూస్తాం. మొదటిది ఏంటి? సహవాసానికి సాదృశ్యం ప్రభు వల్ల. రెండవదిగా దానికి ఇవ్వబడినటువంటి కొలతలను బట్టి అది ఒక క్రమమైన రీతిలో చేయబడాలి అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తాం, చూడండి అక్కడ 25వ వచనంలో, దాని చుట్టూ బత్తెడు బద్ద చేసి దాని బద్ద పైన చుట్టూను బంగారు చవ చేయవలెను అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అక్కడ ఆ చుట్టూ బద్ద అనేది ఇందాక అన్న చెప్తూ వచ్చాడు. ఎందుకు అనేది? భద్రత లేదా క్షేమము అనేది, క్షేమముగా ఉండేదాని కొరకై మనం సాదృశ్యం. మనం కూడా చాలా పర్యాయాలు మనం బల్ల చేయించేటప్పుడు చుట్టూ జవ కొడతాం. ఎందుకు అంటే అది పడిపోకుండా. మనం ప్రభు బల్లను చూస్తే కూడా దానికి కూడా జవ ఉంటుంది, చుట్టూ దాని చుట్టూ కూడా జవ ఉంటుంది. కాబట్టి అది క్షేమానికి భద్రతకి సాదృశ్యం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గనక గమనిస్తే 27వ వచనములో మనము చూస్తూ ఉన్నాం, చూడండి, 4 మూలలో ఆ ఉంగరము తగిలింపవలెను, లేదా దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలో ఆ ఉంగరములు తగిలింపవలెను. బల్ల మోయుటకు మోత కర్రలు ఉంగరమునకు బద్దెకు సమీపముగా ఉండవాలి. కాబట్టి నాలుగవదిగా మనం అక్కడ ఏమి గమనిస్తా ఉన్నామంటే, ఆ ఉంగరాలు ఎందుకు అంటే, ఆ ఉంగరాలలో ఉన్నటువంటి కర్రలు, మోత కర్రలు ఎందుకు అంటే దానిని మొయ్యటానికి. అంటే దాని అర్థం ఏంటిదంటే, ప్రభు ఎలాంటి ప్రభు అంటే మనతో సహవాసము కలిగినటువంటి ప్రభు. రెండవది మనకు క్షేమమిచ్చేటటువంటి ప్రభువు. మూడవది ఆయన క్రమమైనటువంటి విధానాన్ని అలవర్చినటువంటి ప్రభువు. నాలుగవదిగా మన భారాన్ని భరించేటటువంటి ప్రభు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. భారాన్ని భరించేవాడు అనేది మనం చూస్తాం. ఏంటి ప్రభువుకి భారము అంటే, రండి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే గనక, ఇర్మియా గ్రంథము మనం చూస్తే, ఇర్మియా గ్రంథము చూడండి, ఇర్మియా గ్రంథము మనం చూస్తాం. చూడండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఏంటి ప్రభువుకి ఏంటి భారము అనేది మనం గమనిస్తాం. 23వ అధ్యాయము 33వ వచనం మనం చదువుతాం. 23వ అధ్యాయం 33వ వచనం. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీ వారితో ఇట్లనము, మీరే ఆయనకు ఎవరంట? ఎవరిని భరిస్తున్నాడు? ఎవరిని భరిస్తా ఉన్నాడు? మనల్ని ఆయన భరించటానికి కదా. ప్రభు బల్ల దేవునికి సాదృశ్యం, యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆ ఉంగరాలు, అందుకే మనం ఇక్కడ కూడా చూస్తాం, నిర్గమాకాండంలో కూడా మనం చూస్తాం. ఒక మాట చూడండి, నిర్గమాకాండములో మనం చూస్తాము. చూడండి 28వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 12వ వచనం. అప్పుడు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఎఫోదు భుజము మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులు భరించవలెను అనేది 29వ వచనంలో. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేళ్ల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా. కాబట్టి జ్ఞాపకార్థముగా ఆనాడు యాజకులు భరించారు, ఈనాడు
ప్రభు నిన్ను భరిస్తా ఉన్నాడు అనేది మనం చూస్తాం. అందుకే మనం చూస్తాం మత్తయి సువార్త రండి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం అందరికీ తెలిసినటువంటి మాట ఏంటిదంటే, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనేం చేస్తాను మీకు విశ్రాంతి. ఎట్లా విశ్రాంతి వచ్చింది అంట, మీ భారాన్ని నేను తీసుకుంటా, మీ భారాన్ని నేను తీసుకుంటా, నేను మీకు విశ్రాంతినిస్తా. అందుకే ప్రభు గురించినటువంటి ఒక మాట యోహాను పలుకుతా ఉన్నది ఏంటంటే, చూడండి యోహాను సువార్త రండి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము మనం చదివితే గనక, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపములను మోసికొని పోవు దేవుని. కాబట్టి మనమే ఆయనకు భారంగా ఉన్నాం, ప్రభువుకి దేవునికి భారంగా మనం ఉన్నాం. ఆ భారం ఏంటిది అంటే, మన భారము ఏంటి, పాప భారము. ఆ పాప భారాన్ని తీసివేస్తేనే తప్ప తిరిగి దేవుని యొద్దకు మనము చేరలేము, దేవుని యొద్దకు చేరలేము. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె. కాబట్టి బల్ల దేవుని యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. కాబట్టి అక్కడ ఉంచబడిన రొట్టె ద్రాక్షరసం ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యం. ఎందుకు ఆ రీతిగా ఉంచబడిందంటే, మన భారాల్ని ఆయన భరించాడు అనే దానికి సాదృశ్యంగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క రింగులు దేనికి, మోతకర్రలు దేనికంటే భారమును భరించేదాని కొరకైన సాదృశ్యంగా మనము అది చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి మొదటిదిగా సహవాసము, రెండవదిగా క్రమము, మూడవదిగా క్షేమము, నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం భారము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 26వ వచనం కనుక మనం చూస్తే, దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకు ఉండు బల్ల మోయుటకు మోత కర్రలను ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవాలి. కాబట్టి దానికి ఏముండాలా, 4 వైపులా ఏముండాలా, 4 కాళ్ళు ఉండాల. 4 కాళ్ళు అంటే అది మొయ్యటానికి 4 కాళ్ళు, నిలబడటానికి 4 కాళ్ళు ఉండాలి. అంటే ఆ బల్ల నిలబడటానికి 4 కాళ్ళు ఉండాలి. అంటే అది మనకేంటి సాదృశ్యం అంటే, బలముకి సాదృశ్యంగా, లేదా నీవు నేను సాక్షార్థమైనటువంటి నిలబడటములో దేవునికి సాక్షార్థమైన జీవితానికి ఆ 4 కాళ్ళు సాదృశ్యము అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇందాక అన్న చెప్తూ 4 కాళ్ళు 4 సువార్తలకి సాదృశ్యం అని చెప్పాడు. 4 సువార్తలు దేనిని సూచిస్తూ ఉన్నాయి, ఎవరిని గురించి వ్రాయబడినవంటే యేసు క్రీస్తు ప్రభు గురించి వ్రాయబడినాయి. అంటే వాటిలో ఉన్నదేంటి, మేము దేనిని చూసామో, దేనిని విన్నామో, దేనిని కనుగొన్నామో దానికి సాక్ష్యమయ్యి, సాక్షార్థముగా లేదా ప్రభు సన్నిధిలో నిలబడి ఉండేదాని కొరకై, లేదా ప్రభు కొరకైన నిలబడినటువంటి జీవితం జీవించేదాని కొరకై అది సాక్షాత్. అందుకే మనం చూస్తే గనక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసినటువంటి వ్యక్తి ఎవరు, పురుషోత్తమ చౌదరి గారు. పురుషోత్తమ చౌదరి గారు 1833వ సంవత్సరంలో ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. పురుషోత్తమ చౌదరి గారి యొక్క అన్నగారు ఒకసారి ఆ దినాల్లో
మిషనరీస్ ఉన్నారు. మిషనరీస్ ఇచ్చినటువంటి కరపత్రిక తీసుకొచ్చి పురుషోత్తమ చౌదరి గారికి ఇస్తే ఆయన దాన్ని చదివి అప్పటికే దైవాన్వేషంలో ఉన్నటువంటి ఆ పురుషోత్తమ చౌదరి గారు యేసు ప్రభుని అంగీకరించటం, మరికొందరి సహకారముతో యేసు ప్రభుని అంగీకరించడం జరిగింది. సరే, తాను అంగీకరించి తాను ఉంటున్నటువంటి ఆ విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దొరగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను యేసు ప్రభుని అంగీకరించా, నాకు బాప్తిస్మ ఇయ్యయ్యా అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా, నేను ఇక్కడ బాప్తిస్మ ఇవ్వటానికి, నీళ్ళలో ముంచిన బాప్తిస్మ ఇవ్వటానికి నాకు అధికారం లేదు, చిలకరింపు బాప్తిస్మ ఇవ్వమంటే ఇస్తా అన్నాడు. అయితే పురుషోత్తమ చౌదరి గారు ఏమన్నారంటే, యేసు ప్రభువే నీళ్ళలో మునిగిన బాప్తిస్మం తీసుకుంటే నేనెట్లా చిలకరింపు తీసుకోవాలి అని. అయితే ఒక పని చెయ్యయ్యా, ఏంటిది అంటే, 2 చోట్ల మరి నీళ్ళలో ముంచినటువంటి బాప్తిస్మ ఇవ్వటానికి అవకాశం ఉంది. ఎక్కడంటే మద్రాసులో ఉన్నటువంటి దొరగారు నీళ్ళలో ముంచిన బాప్తిస్మ ఇవ్వగలడు. రెండవ వ్యక్తి కటక్లో ఉన్నటువంటి దొరగారు నీళ్ళలో ముంచిన బాప్తిస్మ ఇవ్వగలడు. అంటే కటక్ అంటే ఒరిస్సా రాష్ట్రం, మద్రాసు అంటే మనకు తెలుసు మద్రాసు రాష్ట్రం. కాబట్టి ఈ 2 ప్రాంతాల్లో ఉన్నారు, నీవెక్కడికైనా వెళ్ళు, వాళ్ళు ఇస్తారు. అంటే అయ్యా, మరి నాకు ఇక్కడి నుంచి దగ్గరగా కటక్ ప్రాంతం ఉంది కాబట్టి 300 మైళ్ళు, అప్పుడు మామూలుగా ఆయన ఉన్న ప్రాంతానికి ఆ విశాఖపట్నం ఆ ప్రాంతం నుంచి కటక్ వెళ్ళటానికి 300 మైళ్ళు దూరం ఉంది. ఆ 300 మైళ్ళు దూరము తనకు ఒక సహాయకుడిని ఇచ్చి మరి ఆ దొరగారు పంపించినప్పుడు వారు ఆ 300 మైళ్ళ దూరాన్ని నడుచుకుంటూ వెళ్ళి, ఆ దినాల్లో ఇలాంటి సౌకర్యాలు ఏం లేవండి, నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఈ యొక్క పురుషోత్తమ చౌదరి గారు కటక్లో బాప్తిస్మము తీసుకొని దేవుని కొరకైన సాక్షిగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ 4 కాళ్ళు ఒక విధంగా ఆ బల్లంతటినీ మోస్తా ఉన్నాయి. తర్వాత మా బల్ల నిలబడి ఉండేదాని కొరకే అవి సహాయకరంగా ఉన్నాయి. కాబట్టి ఆ రీతిగా ప్రభువుని ఎరిగిన తరువాత ప్రభు కొరకైన సాక్షిగా నీవు నేను ఉండాలనేది అక్కడ మనం గమనించగలుగుతా ఉన్నాం. ఆ దినాల్లో 300 మైళ్ళు ఆ పురుషోత్తమ చౌదరి గారు నడుచుకుంటూ వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు కదండి. ఎంత కష్టమైనది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నా జీవితాల్లో బాప్తిసం తీసుకున్న అనుభవం ఉండి కూడా అనేక పర్యాయాలు ప్రభు కొరకైన సాక్షులుగా మనం ఉండలేకపోతా ఉన్నాం. అనేక పర్యాయాలు దేవునిని, అందుకే మనమేం చేయాలి అంటే, అందుకే మనం చూస్తాం, మనం చేయాల్సిన పని, ప్రభువుకి మనం భారంగా ఉన్నాము, ప్రభు మన భారాన్ని భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. మీ భారమంతా నా మీద వేయండి అన్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అయితే మనమేం చేయాలి అంటే, మనకి ప్రభు ఇచ్చినటువంటిది ఏంటి అంటే, నా సిలువ ఎత్తుకొని ఆయన సిలువను మనం ఎత్తుకోవాలి. ఆయన సిలువ అంటే, అందుకే మనం ప్రభు బల్లను సమీపించే ముందు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చదువుతాం. చూడండి, 11వ అధ్యాయములో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు. అంటే దాని అర్థం ఏంటిది అంటే, ప్రభువుకి మనం సాక్ష్యం కలిగి ఉండాలి. ఆయన మరణాన్ని ప్రచురించాలా, అంటే ఆయన కొరకైన సాక్షులంగా మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి 4వది అది 5వదిగా మనం అక్కడ ఏం చూసామంటే, భారాన్ని భరించటము, తిరిగి సాక్ష్యము కలిగి ఉండటము లేదా నిలబడి ఉండటం అనేటటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తిరిగి 6వదిగా గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం 30వ వచనంలో,
నిత్యము నా సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలెను అనేది. దానికి ఇందాక అన్న కూడా చెప్తూ వచ్చాడు, సన్నిధి రొట్టెలు అంటే ఏంటిది? ఆహారానికి సాదృశ్యం. అంటే ఆయనే ఏమై ఉన్నాడు? జీవాహారము నేనే. అందుకే యోహాను సువార్తలో మనం చదువుతాం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అనేటటువంటి మాట. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో మనం చూస్తాం. చూడండి, లేదా 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. కాబట్టి ఆ సన్నిధి రొట్టెలు, దానికి ముందుగా పానీయార్పణము అనేటటువంటి మాట కూడా చూస్తాం. దానికి ముందు వచనములో నిర్గమాకాండము చూడండి, నిర్గమాకాండము 25వ వచనం 29లో, నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి. కాబట్టి ఆయన రక్తానికి సాదృశ్యం, ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ బల్ల అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అక్కడ మనం గమనించింది ఏంటంటే ఆయనే జీవాహారం అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. తద్వారానే ఆ యొక్క రొట్టె, ఆ రక్తము త్రాగటము ద్వారానే మనము నిత్యము జీవించగలిగినటువంటి వారముగా మనము ఉండగలుగుతాము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. తిరిగి 7వదిగా మనం గమనిస్తే గనక అక్కడ మనం చూస్తాం. చూడండి, 29వ వచనములోనే, మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, ధూపార్తులను అంటే ధూపము వేయటానికి అవసరమైనటువంటివన్నీ. ధూపము కదా అంటే ప్రభు కదా, తండ్రి కుడిపార్శ్వమున చేరి ఏం చేస్తా ఉన్నాడు? మనపక్షముగా. అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, 106వ అధ్యాయమా కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథము 'ధూపము వలెను', అది ప్రార్థన ధూపం వలెను. ఎన్నో అధ్యాయమమ్మా? గుర్తురాదు, ఒక్కోసారి వెంటనే గుర్తుకు రావు. ప్రార్థన కీర్తన గ్రంథంలోనే సరే, ఏదేమైనప్పటికీ ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన మన పక్షముగా తండ్రి కుడిపార్శ్వాన చేరి ఆయన విజ్ఞాపన చేసేటటువంటి విజ్ఞాపనకర్తగా, లేదా మన పక్షముగా తానే బలి అవటము ద్వారా తానే ధూపముగా దేవుని సన్నిధి, తండ్రి సన్నిధికి తనను తానే అర్పించుకున్నట్లుగా. అందుకే మనం చూస్తాం, మరియ వచ్చినప్పుడు, మరియ వచ్చి మరియా అని పిలవంగానే ఏమంటది? బోధకుడా అంటది. బోధకుడా అని ఆయన పాదాలు పట్టుకోకపోతే అంటాడు ప్రభు ఏమనంటే, నన్ను ముట్టుకోవద్దు. ఏంటి కారణం? నేను ఇంకా తండ్రి దగ్గరకి వెళ్ళలేదు. తండ్రి దగ్గరకి వెళ్ళితేనే కానీ నేను చేసినటువంటి ఈ యాగము, ఈ ధూపము దేవుని సన్నిధికి చాలదు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సు ఆయన వధించబడటము ద్వారా మన జీవితంలో కలిగినటువంటి 7 అనుభవం ఆయన మనకు చూపిస్తూ వచ్చాడు. వాటిని మనము కలిగినటువంటి వారముగా, ఇతరులకు మనము అట్టి మాదిరి కలిగినటువంటి వారముగా మనము ఉండాలని ప్రభు మనకి ఇక్కడ ఈ బల్లను గుర్తు చేస్తూ ఉన్నారు. ఏంటో ఒక్కసారి చెప్పి
నేను ముగిస్తాను. మొదటిది సహవాసము అనేటటువంటిది. అందుకే మనం ఒక మాట గమనించండి, ఈ సహవాసము అనేటటువంటిది అంటే నేను అన్ని విషయాలు చెప్పటానికి సమయం లేదు కాబట్టి నేను వదిలేశాను. కానీ ఈ సహవాసం అనేది ఒక మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు. అది సహవాసం. రెండవదిగా మనం అక్కడ గమనిస్తాం చూడండి, అది కంటిన్యూషన్ చేస్తే కనుక వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు, కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి. ప్రభా, ఇదిగో వీళ్ళు నాకు ఇచ్చావు, వీళ్ళు నీవు నేను ఎట్లా ఏకంగా ఉన్నామో మనతో వీళ్ళు కూడా ఏకంగా ఉండాలి. ఇంత మాత్రమే కాదు, ఇంకా ఏంటి, వీరి వాక్యము ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కూడా ఎలా ఉండాలంట, ఏకమై ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం. 22వ వచనం చూస్తే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుచున్నాను. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఆ బల్ల ఉద్దేశం అదండి. బల్ల ఉద్దేశం అది. ప్రభువుతో నీవు నేను ఏకమై ఉండాలి, సహవాసము కలిగి ఉండాలి, ఐక్యమై ఉండాలి. అది ప్రభు ఉద్దేశం. అందుకే ప్రభు నేను మిమ్మల్ని నా సహోదరులని పిలుస్తాను, నా యొక్క శిష్యులని పిలుస్తాను అని అంటూ వచ్చాడు. మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని స్వతంత్రులని పిలుస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే ఇలాంటి మాటలు కొన్ని మనం చూడొచ్చు. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులు కదా. సహవాసం, స్నేహంలో ఏముంటుందండి, సహవాసం. అందుకే మనం చూస్తాం ఆమోసు గ్రంథంలో సమ్మతింపక ఇద్దరు కూడి నడుస్తారా అని. అంటే మనస్సులు ఏకమవ్వాల, స్నేహితులు సహవాసం ఏకంగా ఉండాలి, అభిప్రాయం ఏకంగా ఉంటేనే వారు కలిసి నడవగలుగుతారు. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, మొదటిది సహవాసము అనేటటువంటిది. కాబట్టి ప్రభు తాను బలవటం ద్వారా ఆయనతో కూడా మనము ఉండేటటువంటి ధన్యత ఇచ్చాడు. అందుకే ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అన్నాడు, నేనుండు చోట మీరును ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రభు బల్ల సామాన్యమైనది కాదండి. ప్రభు బల్ల, ఆయన చేసినటువంటి ఆ కార్యము మనం వర్ణించగలిగినది కాదండి, వర్ణించగలిగినది కాదు. ఆయన సహవాసంలో ఉన్న ఆ అంతరార్థం సామాన్యమైంది కాదు. నేనుండు చోట మీరు కూడా ఉండాలి. ఆయన ఎంత ఉన్నతమైన ఉద్దేశం అండి, ఎంత ఉన్నతమైనటువంటి ఆ సహవాసం అండి. ఆ సహవాసం, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తాను. కాబట్టి మొదటిది ఏంటంటే, ఆ బల్లలో మనం చూసేది సహవాసం. ఎంత ఉన్నతమైనటువంటి సహవాసం, ఎంత ఉన్నతమైనటువంటి సాన్నిహిత్యం ప్రభు మన ఎడల కనపరచాలని ఆ మనస్సు కలిగి ఉన్నాడు. అందుకే దేవుడితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏమయ్యాడు, దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు, తను తాను తగ్గించుకున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ చూస్తాం, మన దాకా అన్న చెప్తూ వచ్చాడు. 53వ అధ్యాయం మనం అంటూ వచ్చాడు కానీ దాన్ని తీపించాల. 53వ అధ్యాయం మనం చూస్తాం చూడండి. ఇక్కడ 12వ వచనము చివరిలో
ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయన అనేకుల పాపమును భరించటం అండి. అది సహవాసం. భరించగలగాలి. అందుకే పైన కూడా మనం చూస్తాం 11వ వచనములో, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనేది. 4వ వచనంలో కూడా చూస్తాం, నిశ్చయముగా అతడు మన రోగాలు భరించాడు, దోషాలు భరించాడు, పాపాలు భరించి నిన్ను తనతో కూడా ఉంచుకునే దాని కొరకై నేనుండు చోట మీరును ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచబెట్టు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రశ్న ఏంటి అంటే, ఆయన ఉండే స్థలంలో ఉండేదాని కొరకైనా ఆయన మనస్సు నీవు కలిగి ఉన్నావా లేదా? లేక గెహాజీ వలె ఇహలోక సంబంధమైన శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నా? ఏది నీ మనస్సు? పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒకవేళ శరీరానుసారమైన మనస్సు ఏదైనా ఉంటే ప్రభు సన్నిధిలో, ప్రభు బల్ల దగ్గర చేరిన మనము క్షమాపణ కోరదాం. ప్రభా, ఇదిగో ఇక్కడ నువ్వు నా పాపాన్ని భరించావు, నా రోగాన్ని భరించావు, నా దోషాన్ని భరించావు, కానీ ప్రభా ఇదిగో ఇక్కడ ప్రభా కనికరించు అంటూ ప్రభువుని క్షమాపణ కోరి ప్రభు వల్లలో చేయి వేయటానికి ప్రభు నీకు నాకు తన కృప అనుగ్రహించునుగాక.